నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసిన తెలంగాణ సర్పంచ్ల సంగమం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, మేడబోయిన గణేష్, పకీర భీరప్ప మరియు బస్మాపురం సప్ప అంజయ్య గౌడ్ కలిసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే చాలా మంది సర్పంచ్లు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదంలో ఉన్నారని తెలపడం జరిగింది. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు న్యాయం చేయాలని ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కలిసిన సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా సర్పంచ్ల బిల్లులు చెల్లించిన తర్వాత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి అని ఈరోజు ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని గారిని కలిసి మా సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వినతిపత్రం అందజేసింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. అనేక సార్లు ప్రభుత్వానికి, మంత్రులకు వినతిపత్రాలు అందజేసినాం, అదేవిధంగా అధికారులకు అందజేసినాం. అయినా కానీ ప్రభుత్వం చలనం చూపెట్టకపోవడం వల్ల మేము రాష్ట్ర గవర్నర్ గారికి కూడా వినతిపత్రం అందజేసిన ఫలితం లేకపోయింది. అదేవిధంగా ముక్కోటి దేవతలను ముక్కి బంజారాహిల్స్లో, జూబ్లీస్లో ఉన్న పెద్దమ్మ తల్లిని మొక్కినాం. అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడిని మొక్కినాం. అదేవిధంగా మేము అనేక దేవతలను మొక్కిన ఫలితం లేకపోయింది. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వం మా బిల్లుల మీద ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు, స్పందిస్తలేదని ఈ ప్రభుత్వం మీద నిరసన అనేక రకాలుగా మేము ధర్నాలు చేసినాం, నిరసనలు తెలిపినాం. అయినా కానీ ఫలితం లేకపోవడం వల్ల ఈ మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పని ఒక దున్నపోతు కూడా వినతిపత్రం సమర్పించే పరిస్థితులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కనీసం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరమని అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు తిరగబడుతున్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. కాబట్టి ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించిన తర్వాతనే మా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్ గారికి మేము సర్పంచులం ఆవేదన వ్యక్తం చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులంతా మా బిల్లులు వస్తాయేమో, ఎన్నికలకు పోతే అని దాని మీద ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికల మీద ఉన్న ఆలోచన ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసి కమిషనర్ గారికి వివరించినాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఇది నిజమైన ప్రజాప్రభుత్వం అంటారు, నిజమైన పాలన అంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం, మా బిల్లుల మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. మా బిల్లులు ఎప్పుడు రేపిస్తారా, మాపిస్తారా, అసలు ఎప్పుడు ఇస్తారు అనేది ఒక ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఈ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మా బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.